నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎర్రమట్టి దిబ్బలు వైజాగ్ దగ్గరలో ఉన్న వాటిని తెలుగుదేశం వాళ్ళు కబ్జా పెట్టారు. దాన్ని పవన్ కళ్యాణ్ ఆపడానికి వెళ్లారు అని చెప్పేసి మనకు నిన్న వార్తలొచ్చాయి. అసలు ఏంటి సార్ ఈ ఎర్రమట్టి దిబ్బల్ని అంటే కబ్జా పెట్టారు ఓకే. ఈయన ఆపారు ఓకే. ఈయన ఇలా వ్యతిరేకంగా వెళ్ళడం అంటే కూటమిలోని వాళ్ళే గదా! సో, ఇలా వెళ్తే ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? అంటే ఆయన అంత స్ట్రిక్ట్‌గా ఉంటే? స్ట్రిక్ట్‌గా ఉండటము మరొకటి కాదు ఇక్కడ. విషయం ఏంటంటే, ఎవరు కబ్జా చేసినా అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కబ్జా చేయటం అనేది ఉండదు. అంటే కేటాయింపులు జరుపుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. గతంలో అలా లేదు ప్రభుత్వం. ఒకప్పుడు బయట నుంచి ప్రెజర్ లేదు ప్రభుత్వాల మీద. అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉండేది ప్రభుత్వాలకి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది పోయింది. అది పోయి కూడా చాలా కాలం అయింది. 95లోనే పోయింది అది. 1995 నుంచి ప్రభుత్వాలు చేస్తోంది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కంపెనీలని వాటి ఆస్తులతో సహా అమ్మేయటం. అంటే ఎవరికో ఒకరికి కేటాయించటం. ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులు కూడా అమ్మేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీలో ఆర్టీసీకి ఉన్నటువంటి చాలా ప్రాపర్టీసు అమ్మకానికి పెట్టాడు. అందులో కొన్ని అమ్మేయటం కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్టీసీ డిపోలు కొన్ని ఏరియాల్లో డిపోలు పెద్దగా ఫ్లోట్ లేదు అనే ఉద్దేశంతో ఆపేసి వాటిని స్కూళ్ళు కాలేజీలకు అద్దెలకు ఇచ్చేశారు. నారాయణ, చైతన్య లాంటి స్కూళ్ళకి అద్దెకి ఇచ్చేశారు. తద్వారా ప్రభుత్వానికి ఏదో ఇన్కమ్ చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కానీ ఒరిజినల్గా జరిగింది ఏంటంటే ప్రైవేటు కార్పొరేటు కాలేజెస్కి తక్కువ అద్దెకి వీళ్ళు స్థలాలు ఇచ్చారు. ఇది ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పని, ఏ ప్రభుత్వం అయినా. అందుకని ప్రభుత్వానికి రాబడి వచ్చేలాగా ఏ డీల్ అయినా జరగాలి అనే మోటోతో ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ అంటే ఆయన గతంలో కూడా ఈ ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి దీనికి సంబంధించి ఒకటి పర్యావరణ పరిరక్షణ కోసం, రెండోది అక్కడ చాలా సినిమాల షూటింగులు జరిగాయి గతంలో, ఇప్పటికీ జరుగుతున్నాయి. అంటే ఇలాంటివి ఉండటం వలన ఒక టూరిజం డెవలప్ అవుతుంది అనేది ఒక అభిప్రాయం. పర్యావరణము, పర్యాటకము రెండింటినీ మెయింటైన్ చేయడానికి ఇలాంటి వాటిని కొన్నిటిని కాపాడుకోవాలి అనేదే ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఒక కరెక్టివ్ మెకానిజంలో భాగంగా ఆయన మాట్లాడుతున్నాడు. అదే తప్ప పాలసీ మ్యాటర్ మాట్లాడట్లేదు ఆయన. పాలసీ మ్యాటర్ మాట్లాడే కండిషన్లో ఎవరూ లేరు. చంద్రబాబు కూడా లేడు. చంద్రబాబు కూడా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకము కాదు, లిబరలైజేషన్కి వ్యతిరేకము కాదు, గ్లోబలైజేషన్కి అంతకంటే వ్యతిరేకం కాదు. అందుకని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన అక్కడ విపరీతంగా ల్యాండ్ పూల్ చేశాడు. ల్యాండ్ పూలింగ్ అనే పదాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసి దాదాపు 32,000 ఎకరాలు ఆయన పూల్ చేసి పెట్టుకున్నాడు. వీటిని ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పడం కోసం ఆయన కూర్చున్నాడు అక్కడ. అదొక కార్యక్రమం నడుస్తోంది. అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్యారలల్గా ఒక సామాజిక సేవా కార్యక్రమంలాగా ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది అనేది ఎక్స్పోజ్ అయ్యేలాగా కొన్ని కార్యక్రమాలు జరగాలి. ఇవి జరుగుతూ ఉండగా వీటికి ప్యారలల్గా ఇక్కడ కేటాయింపులు జరిగిపోతూ ఉంటాయి. అందుకని పవన్ కళ్యాణ్ని ఆ ఏరియాలో వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాడుకుని ఆయన పద్ధతిలో తాను ఏ మాటలైతే మాట్లాడాడో ఆ మాటలకి కమిట్ అయి ఉన్నట్టుగా కనిపించడం పవన్ కళ్యాణ్కి అవసరం. అందుకని ఈ ఎర్రమట్టి దెబ్బలు, కబ్జాలు ఇలాంటి విషయాలు ఆయన మాట్లాడతాడు. ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇంకొక చోట కేటాయింపులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి జనాల మూడ్ని, ఇదేమిటి వీళ్ళు 100 ఎకరాలు 1000 ఎకరాలు కార్పొరేట్లకు కట్టబెట్టేస్తున్నారు, ఇక్కడేమో దళితులకి 100 గజాలు ఇవ్వటానికి ఇబ్బంది పడతారు, 70 గజాల్లో సర్దుకోమని చెప్తారు, 50 గజాల్లో ఇంటి నిర్మాణం అంటారు, అక్కడేమో 1000 ఎకరాలు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేస్తారు, ఏమిటి గొడవ అని జనాలు డిస్కస్ చేసుకోవడానికి అవకాశం లేకుండా
ఈ పర్యావరణ పరిరక్షణ ఇలాంటి నినాదాలు వాళ్ళే పుట్టిస్తారు వాంటెడ్గా. ఆ డ్రామాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఉన్నాడు అక్కడ ఏపీలో. తద్వారా ఆయనకి ఆయన పార్టీకి రావాల్సినటువంటి ప్రాఫిట్స్ ఏవో అటు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ ప్రధానమంత్రి అయినా సరే వరల్డ్ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా నడిచే అవకాశం లేదు ఇక్కడ. మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకంగా నడిచే అవకాశం అంతకంటే లేదు. వీళ్ళందరూ అంటే గ్లోబలైజేషన్ అనే పదంలోనే మనం మన బతుకు, మన ఆలోచనలు, మన పద్ధతులు మనం నడుపుకోవడానికి అవకాశం లేదు అనేది సెన్స్. గ్లోబలైజ్ అయి ఉన్నాం మనం. గ్లోబలైజ్ అయినప్పుడు ఖచ్చితంగా మార్కెట్కి అనుకూలంగా వ్యవహరించాలి. మార్కెట్కి వ్యతిరేకంగా ఉంటే మార్కెట్ చంపేస్తుంది. మార్కెట్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. యాంటీ మార్కెట్ స్ట్రాటజీలు, ఐడియాలతో ఎవరున్నా ఎన్టీ రామారావు గారు పదవి కోల్పోవడానికి కారణం కూడా ఆయన మార్కెట్కి వ్యతిరేకంగా వ్యవహరించడమే. సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఒక్క సంతకంతో ఆయన రాష్ట్రంలో ఉన్న మందు షాపులన్నీ మూయించేశాడు, అలాగే కంపెనీలు మూయించాడు. చివరికి చెరుకు ఫ్యాక్టరీలలో ఉండేటువంటి మొలాసిస్ కలెక్షన్ యూనిట్లను కూడా మూయించేశాడు. ఇది మేజర్ యాంటీ మార్కెట్ యాక్టివిటీగా చూసి మార్కెట్ శక్తులు డబ్బులు వేసుకుని చంద్రబాబు నాయుడిని ఫైనాన్స్ చేసి ఎన్టీ రామారావుని ఉద్యోగంలోంచి దింపారు, పదవిలోంచి దింపారు. సో మార్కెట్ చాలా డేంజర్. మార్కెట్ గుడ్ లుక్స్లో లేకపోతే ఎవరూ బతకరు. ఎన్టీ రామారావు గారు పదవి కోల్పోయిన 4 నెలల్లో కన్ను మూయటానికి కారణం అది. ఆయన ఐడియాలజీలోనే యాంటీ మార్కెట్ లక్షణాలు ఉన్నాయి. ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన సభల్లో కూడా ఆయన యాంటీ మార్కెట్ స్టేట్మెంట్సే ఇచ్చాడు. అప్పుడే చాలామందికి తెలుసు. అంటే అప్పుడే నూతన ఆర్థిక విధానంలోకి భారతదేశం ప్రవేశించిన కొత్త అది 95 నుంచి వేగం పుంజుకుంది. కరెక్ట్గా అదే టైంలో 3వసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్కెట్ ఎకానమీ వేళ్ళూనుకుంటున్న టైంలో ఆయన దానికి వ్యతిరేకంగా ప్రయాణం చేయటం మొదలెట్టాడు. దాంతో తీసి పక్కన కూర్చోబెట్టారు నిర్మోహమాటంగా. అందుకని ఎవరైనా సరే ప్రో మార్కెట్ వెళ్ళక తప్పదు, ఆ కండిషన్ ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ కూడా అతీతుడేం కాదు. పవన్ కళ్యాణ్కి ఈ విషయాలన్నీ తెలుసు. ఆయన ప్రభుత్వాస్తులను కాపాడుకోవటమో మరొకటో ఈ ఒక పెద్ద మూమెంట్ని ఆ పొజిషన్లో ఉండి లీడ్ చేసే కండిషన్లో ఆయన లేడు. పర్యావరణం కావచ్చు, ఇవన్నీ కూడా కంటి తుడుపు ఉద్యమాలు వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్గా చేయిస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు తప్ప అదేదో నిజమైన పర్యావరణ ప్రేమికుడిగా కాదు. ప్రస్తుతం ఆయన పర్యావరణ ప్రేమికుడి పాత్రలో నటిస్తున్నాడు అంతే. అంతకంటే ఎక్కువ ఆవేశపడకూడదు దానిలో. ఈ ప్రపంచం డిజైనింగ్ చేసి నడిపిస్తోంది వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ డిజైనింగ్లోనే ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ నడుస్తున్నారు. కన్జ్యూమరిజం అనేది విపరీతంగా పెరిగింది. కొనుగోలుదారీతనం అనేది జనాల్లో విపరీతంగా పెరిగింది. ఈ కొనుగోలుదారీతనం పెరగటం వల్లనే చాలా జనాలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నైతికత అని ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ నైతికతకి మార్కెట్కి కుదరదు. మార్కెట్ నైతికతని అంగీకరించదు, మతపరమైన నైతికతను అసలు అంగీకరించదు. మార్కెట్ నైతికత వేరు, మతపరమైనటువంటి నైతికత వేరు. ఆ ఘర్షణ కూడా చూస్తున్నాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అలాగే తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ ఏరియాలో 2 అక్రమ సంబంధాల గొడవలు జరుగుతున్నాయి. ఈ రెండిటి వెనకాల కూడా మార్కెట్ ఉంది, కన్జ్యూమరిజం ఉంది. కన్జ్యూమరిజం, కొనుగోలుదారీతనం అనేది చాలా ప్రమాదకరం. మనిషి జీవితాలను విలువల మీద నిలబడనివ్వదు. నిలబడితే లాగి అవతల పాడేస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎర్రమట్టి దెబ్బల నుంచి, అది కబ్జా నుంచి కాపాడుతున్నాడు అనేది ఒక ఇమేజ్ బిల్డింగ్లో ప్రోగ్రాంలో భాగంగా జరిగే యాక్టివిటీ తప్ప రేపొద్దున ప్రభుత్వం ఏదన్నా క్యాబినెట్ డెసిషన్ తీసుకుని ఒక ఊళ్ళో ప్రభుత్వానికి సంబంధించిన ఒక 5,000 ఎకరాలు ఉంది, ఆ 5,000 ఎకరాలు ఫలానా కంపెనీకి
ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాం, క్యాబినెట్ తరఫున సంతకం పెట్టాలంటే ఈయన కూడా సంతకం పెడతాడు. పెట్టి బయటకు వచ్చి ఏం చెప్తాడంటే ఆ 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు ఇచ్చేయడం ద్వారా అక్కడ ఒక కంపెనీ వస్తుంది, ఆ ప్రాంతపు వారికి అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, అక్కడ సంపద సృష్టి జరుగుతుంది, ప్రతి ఒక్కడూ జేబులో 500 నోట్లు 10 పెట్టుకుని తిరుగుతూ ఉంటారు రేపటి నుంచి, అందుకని సంతకం పెట్టానని చెప్తాడు ఆయన. ఉమ్, ఇంతే, ఇంతకు మించి ఈ డ్రామా నడపడం కోసమే వాళ్ళు ఉన్నారు అంతే. అంతకు మించి వాళ్ళ ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్లు, సొంత అభిప్రాయాలు, సొంత ఎజెండాలు ఇంప్లిమెంట్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్ల కాదు, రాహుల్ గాంధీ వల్ల కూడా కాదు. రాహుల్ గాంధీ కూడా ఆ రోజున గోండు ప్రజల తరఫున ఉద్యమం చేస్తూ వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా చివరికి తాను ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చి కంపెనీ వాళ్ళతో రాజీ పడి వాళ్ళు ఎగ్జిట్ అయ్యేలాగా డిజైన్ చేసి ఇంత హడావిడి నడపాల్సి వచ్చింది ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ఎవరి కండిషన్ అయినా అదే, పవన్ కళ్యాణ్ కండిషన్ అయినా అదే, చంద్రబాబు గారి పరిస్థితి అయినా అదే. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ అనేదే విష్ణుమూర్తి 10వ అవతారంగా స్థిరపడి ఉంది కలియుగం అని అనుకుంటే దీన్ని.